వారిని నాకు శిష్యులుగా చేయండి అనేసి ఒక పనిని సంఘము ప్రతి ఒక్కరికి సంఘముగా అనగా రక్షింపబడి బాప్తిసం తీసుకొని సంఘంలో సార్వత్రిక సంఘంలో చేర్చబడిన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క పని ఏంటంటే ఆత్మల రక్షణ. అంతేకాక ఆయన అంటాడు కదండి, ఇదిగో యుగ సమాప్తి వరకు మీరు ఆ సువార్త కార్యక్రమము చేస్తున్న సమయమందు మీకు ఎన్ని కష్టాలు శోధనలు ఇబ్బందులు వచ్చినప్పటికీ నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో పాటు కూడా నేను తోడై ఉంటానని మన ప్రభు మనకు సెలవిచ్చిన దేవుడు. కాబట్టి నీవు నేను రక్షింపబడ్డాము, ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ప్రభు పైకి వెళ్ళిన తర్వాత మనం ఎంత సంపాదించామో, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి మనకి, ఎన్ని భవనాలు ఉన్నాయి, అవన్నీ అడగరు. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామండి, ఒక్క ఆత్మనైనా ఈ సంవత్సరంలో ప్రభా నేను దేవుని నీ సన్నిధికి నడిపిస్తాను ప్రభా అని ఒక తీర్మానంతో మనం ఈరోజు ఈ మీటింగ్లో నుంచి మనం వెళ్దామండి. ఒక ఆత్మ ఇక్కడ దాదాపు ఒక 800 పైన మంది ఉన్నారండి, 1000 మంది దాకా ఉన్నారు. మనం ఒక్కొక్క ఆత్మని కనుక మన దేవుని కొరకు తీసుకురాగలిగితే దాదాపు 1000 మందిని మనం సంపాదించుకునే వారంతో. కాబట్టి అందరం కలిసి దేవానైనా ఈ సమయంలో మనము ఒక తీర్మానం తీసుకుందాము. ఒట్టు చేరి నీ ఎదుట నిలుచున్నప్పుడు రక్షగా ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడి పోతున్నా, ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుటా తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుటా తగునా, కాలమెల్ల గడిచిపోయెను మోసపోతినేనయ్యో, గడిచినాటి కాలమైతే ఏడ్చినను రాదది, ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపగా యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుటా తగునా, వట్టి చేతులతో నిన్ను దర్శించుటా తగునా, భక్తులార ధైర్యముతోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసుని యొద్ద చేరునట్లు
తగునా. మహాగణుడ మా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా మీ యొక్క అనాది సంకల్పము చొప్పున నన్ను మమ్మల్ని రక్షించుకున్నావు దేవా, పిలిచావు నాయన, ఏర్పరచుకున్నావు తండ్రి. అయా మమ్మల్ని బలపరుస్తూ తండ్రి, ఈరోజు నాయన ఇదిగో మాకు పనిని అప్పగించి వెళ్ళినావు తండ్రి. అవునైనా ఇదిగో మా సమయము ఈ లోకంలో ముగించుకొనక మునిపే తండ్రి, మా తుది శ్వాస ఈ లోకంలో విడువక మునుపు నాయన, మా జీవితం వెనుకున్నటువంటి పరమార్థాన్ని మేమందరం గుర్తించిన ఆయన. అయా నీ సన్నిధి మేము చేరినప్పుడు ఒట్టి చేతులతో కాకుండా నాయన, ఒక్క ఆత్మనైనా ప్రభా సంపాదించుటకు ప్రభా, ఒక్కరి ఆత్మనైనా ప్రభా నీ రాజ్యంలోనికి తీసుకురావడానికి మా కృపను అనుగ్రహించండి. అవునైనా సంఘానికి మీరు ఇచ్చినటువంటి దర్శనంకై నీకు వందనాలు. అయా సంఘము సువార్తకై బయలువెళ్ళటకు మీరు కృప చూపించండి నాయన. సంఘములో ప్రభా ఇదిగో శిష్యులు తయారవుటకు నాయన, సంఘములో ప్రభా శిష్యులు తయారైన అనేకులకు రక్షణ సువార్తను అందించే రీతిగా ఎవరైతే ప్రభా నోరు తెరచి ఈరోజు ప్రభా ఇదిగో స్వరము తెరిచి పాడినారు తండ్రి, ఒట్టి చేతులతో నేను మిమ్మల్ని దర్శించడం తగదు నాయన అని ఎవరైతే ప్రార్థించినారో, ఎవరైతే పాడినారు తండ్రి, మేమందరము కూడా తండ్రి సంఘములో మా బాధ్యతను గుర్తించిన ఆయన ఇదిగో మాకు అప్పగించినట్టు పని నమ్మకంగా చేసే కృపను దయచేయండి తండ్రి. ఆ రీతిగా ఎవరైతే ప్రార్థించినారో అయ్యా, ఎవరైతే ప్రభా ఇదిగో ఈ సమయంలో ప్రభా ఏకీభవిస్తున్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం ప్రభా మీరిచ్చినటువంటి పనిని అయా సంపూర్ణం చేయడానికి ప్రభా అయ్యా మేము జీవించినంత వరకు నమ్మకంగా మరి ఇదిగో మీ పనిలో కొనసాగే కృపను మాకు అందరికీ అనుగ్రహించండి. అయా వెలుటకు సహాయించండి, వెళ్ళలేని వారు వెళ్ళేవారిని పంపుటకు సహాయించండి తండ్రి. అయా అదిగో ప్రార్థించుటకు సహాయించండి తండ్రి. సంఘములో ప్రభా ఆ ఉద్యవాన్ని ప్రభా ఉద్యవ జ్వాలను మీరు రగిలించి ప్రభా మేమందరము కూడా కలిసి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను ప్రభా పాటించుటకు ఆ రీతిగా తండ్రి మేము ముందు కొనసాగే కృపను దయచేయమని నీకు వందనాలు తెలియజేస్తూ, రీతిగా మరొకసారి సంఘంలో దర్శించినందుకే వందనాలు తెలియజేస్తూ, అట్టి కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తూ, మరొకసారి నైనా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో ప్రభువు ద్వారా ప్రభా మమ్మల్ని రక్షించుకున్నందుకై మీ ప్రియ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నందుకే వందనాలు తెలియజేస్తూ, యేసయ్య అతి పరిశుద్ధ నామములో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గెత్సెమనే ఇవాంజలికల్ చర్చ్కి ఉన్నటువంటి దర్శనము శిష్యులను తయారు చేయటము, అదే రీతిగా సువార్తను ప్రకటించడం. కాబట్టి పాట చేత మరొకసారి దేవుడు మన